మేమైతే ఆటోలో మంచి ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంతకీ ఎక్కడికనుకుంటున్నారా? చెప్తానండి. మేము వెళ్ళే ప్లేస్‌కైతే బస్సు రోజుకి 2 సార్లు మాత్రమే వెళ్తదనమాట. ఈ పాటికి చాలా మందికి అర్థమైపోయి ఉంటది. మల్కీపురం మీద నుంచి వెళ్తున్నామంటే. సో, మీరు గెస్ చేసిందే అంతర్వేది బీచ్‌కన్నమాట. సో, ఈ ఊరికి 2 సార్లు మాత్రమే బస్సు ఉంది కాబట్టి ఎక్కువ ఆటోలో ప్రిఫర్ చేస్తామనమాట. ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. ఇక్కడ చూసారా గేదెలు స్విమ్మింగ్ పూల్‌లో ఎంత బాగా స్విమ్ చేస్తున్నాయో. సో, రాజోల్ నుంచి అంతర్వేది ఐ థింక్ 18 కిలోమీటర్స్ అనుకుంటా. ఆ రాజోల్ నుంచి అయితే డైరెక్ట్‌గా వచ్చేసామనమాట అంతర్వేదికి. సో, అంతర్వేది బీచ్‌కి అయితే పిల్లలు తీసుకెళ్ళమని అడిగారు. లెఫ్ట్ సైడ్‌కి వెళ్తేనేమో అంతర్వేది బీచ్ అనమాట. రైట్ సైడ్‌కి వెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనమాట. మేము మెయిన్ పర్పస్ పిల్లల కోసం వచ్చాం కాబట్టి డైరెక్ట్ బీచ్‌కి వెళ్ళిపోయాము. లాస్ట్ టైం అయితే కాకినాడ వెళ్ళామండి. అక్కడ ఎంజాయ్ చేశారు పిల్లలు. మాకు ఈసారి ఇంకా అంతర్వేది దగ్గర కాబట్టి రాజోల్ నుంచి దీనికి వచ్చామన్నమాట. సో, దిగ్గానే బైక్ రైడ్ చేస్తారని అడిగారు. మాకు కొంచెం భయం అనిపించింది పిల్లలతో, వద్దులని చెప్పేసి డైరెక్ట్‌గా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి అయితే ఒక దూడ వచ్చిందండి. పాపం చాలాసేపు దానికి ఆకలి వేస్తుంది అనుకుంటా. ఫుడ్ కోసం పాపం చాలాసేపు ఉంది. మా దగ్గర అయితే ఏం పెట్టడానికి లేదనమాట. అక్కడ ఏదో కొంచెం బొరుగులతో ఏదో చేస్తుంటే అది పెట్టామన్నమాట. అది పెట్టిన తర్వాత చాలాసేపు అక్కడే ఉండి మళ్ళీ కాసేపటికి వెళ్ళిపోయింది. పిల్లలైతే ఇంక బీచ్‌లోకి దిగడానికి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ బీచ్‌లో పెద్దవాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అయిపోతారండి. వాళ్ళు చూసారా? ఆ మెడ వరకు ఇసుక కప్పుకొని చిన్న పిల్లల్లా ఆడుకుంటున్నారు. బీచ్ అనేసరికి చాలా మందికి అదొక సరదా అండి. మామూలుగా అయితే ఇప్పుడు మా రాయలసీమ పిల్లలు ఉన్నారు కదండీ! వాళ్ళకంత తెలీదు బీచు. మా పాప చూసారా? చిన్న చిన్నగా గూళ్ళు కట్టుకుంటుందనమాట. మా బుడ్డిగాడు కూడా వాళ్ళ అక్కని చూసి గూళ్ళు కడుతున్నాడండి. పాపం అనుకోకుండా ఒక పెద్ద అల అయితే వచ్చేసిందనమాట. వాడికి ఒకేసారి రావటం చాలా భయం అనిపించింది. పరుగున వచ్చేసాడు. ఆ వేవ్స్ ఇక్కడ ఎక్కువ దూరం రావటం వల్ల నా డ్రెస్సు మొత్తం వాలెట్, డబ్బులు అన్నీ తడిచిపోయాయనమాట. నేను చాలా దూరంలో కూర్చున్నా. కాకపోతే వేవ్స్ ఎక్కువ వచ్చాయి. అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ తీస్తున్నారనమాట. ఫొటోస్ అయితే తీయించుకున్నాము. పిల్లలు వచ్చేసి డాడీ ఇంక లోపలికి వెళ్దాం రా అని చెప్పి లోపలికంటే తీసుకెళ్లారనమాట. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో మేము కూర్చున్న ప్లేస్‌కి, అలలు వచ్చే ప్లేస్‌కి. అయినా సరే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. పిల్లలు అయితే చాలాసేపు ఎంజాయ్ చేశారండి. మేము 10:30కి వెళ్ళాం కదా! ఈవినింగ్ 4 వరకు అక్కడే ఎంజాయ్ చేశారనమాట బీచ్‌లో. ఇంక రానంటున్నారు. ఇంక ఫైనల్‌గా అయితే వెళ్ళే టైం వస్తుంది కాబట్టి మరమరాలు ఉండలు తీసుకొని మళ్ళీ ఆటోలో ఇంటికి వస్తామన్నమాట. ఇది